మీనరాశికి మీనరాశి. వచ్చేసాము. ఇక్కడ వీళ్ళకి జన్మంలోనే శని నడుస్తోంది. శని భగవానుడు కాబట్టి అన్నింటా చిక్కులు, చికాకులు, మన మీద మనకే కాన్ఫిడెన్స్ లేకపోవటం, చేద్దాంలే అంటాం, ప్రతి పని కూడా వాయిదా వేయటం, పోస్ట్‌పోను, ఇలా ఎక్కువగా అశ్రద్ధ ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. గురుబలం కూడా దీనికి తోడు లేకపోవటము, కొంత అన్నింటా జాగ్రత్త అనేది అవసరము. భాగస్వామ్య విషయాల్లో జాగ్రత్త అవసరం. పెట్టుబడులనేవి లాభిస్తాయి. కొత్త ప్రయత్నాలు చేసే వారికి కష్టపడితే గనక ఫలితం అనేది ఉంటుంది. సోదర సహకారం అనేది ఉంటుంది. అలాగే ఉద్యోగంలో మార్పు, స్థానచలనము. ఎందువల్ల అంటే ఉన్న చోట ఉండకుండా కొంత మార్పులనేవి వస్తూ ఉంటాయి ఏలినాటి శని ప్రభావంలో. కాబట్టి వీరికి ఎంత కష్టపడితే అంత లాభం అనేది ఉంటుంది అని మనం చెప్పవచ్చు. వీరికి వచ్చేటప్పటికి ఆంజనేయ స్వామి వారి ఆరాధన, అలాగే ఇష్టదేవత ఆరాధన అనేది చేసుకుంటే సరిపోతుంది. ముఖ్యంగా మనం తీసుకుంటే శనికి పరిహారంగా ఎన్నైనా మనం చెప్పుకోవచ్చు. అవునండి. వీటికి వచ్చేటప్పటికి కాస్త ఏలినాటి శని నడిచేవాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు మేషరాశి, మీనరాశి, కుంభరాశి వారు వీరు కొంచెం జాగ్రత్తగా ఉండి పరిహారాలు అనేవి ఎక్కువ పాటించినట్టయితే వీరికి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే ధనుర్రాశి వారికి అర్ధాష్టమము, అలాగే సింహరాశి వారికి అష్టమము. ముఖ్యంగా ఈ రాశుల వారు కొంత పరిహారం ఎక్కువగా నవగ్రహ స్తోత్రాలు పారాయణము చేసుకోవటం, నవగ్రహాల ప్రదక్షిణ చేయటము, అలాగే శని భగవానికి నువ్వుల నూనె శనివారం లేదు నెలకి ఒకసారైనా సరే ఇలా చేసుకోవటం, మా శివరాత్రికి శివాలయంలో అభిషేకం చేసుకోవటం, ఇవి చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. అలాగే ఎక్కువగా నడవటము, ఎక్కువగా అనాథలకు సహాయం చేయటము, ఇలాంటివి చేసినట్టయితే బాగుంటుంది. నువ్వుల నూనెతో కాస్త శనివారం పూట మర్దనా చేసుకొని ఒంటికి శుభ్రంగా అభ్యంగన స్థానం తలంటి పోసుకున్నట్టయితే మంచి జరుగుతుంది. అలాగే కాకులకి అన్నం పెట్టడం, మనం అన్నం తినే ముందు కొంచెం కాకులకి అన్నంగా పెట్టడం, చేపలకి నీళ్ళలో వేయటము, అలాగే ఎక్కువగా నడవటము. ఎక్కడికైనా వెళ్ళాలి, మీకు బండి ఉంది, కారు ఉంది, అన్ని వసతులు ఉన్నా కూడా స్టిల్ మీరు నడుచుకుంటూ వెళ్ళినట్టయితే కొంత మీకు ఈ ఉపశమనం అనేది కలుగుతుంది, ఉధృతి అనేది తగ్గుతుంది. ఆంజనేయ స్వామి వారి ఆరాధన, అలాగే శివారాధన చేసుకున్నట్టయితే నిత్యము డైలీ మనం ఒక గుడికి వెళ్ళటం అనేది రెగ్యులర్గా పెట్టుకొని ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేసుకోవటము, తమలపాకులతో ఎప్పుడైనా పూజ, సింధూరంతో ఎప్పుడైనా పూజ, అప్పాలతో ఎప్పుడైనా మాలగా చేసి స్వామివారికి